రాష్ట్రాల్లో తిరుపతి బాలాజీ లడ్డు ప్రసాదం తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయ్యే ప్రసాదం ఏంటో తెలుసా? బెజవాడ దుర్గమ్మ లడ్డు ప్రసాదం. ఇక్కడ తయారయ్యే లడ్డూల కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. అది ఎంత శుచిగా శుభ్రంగా తయారు చేస్తారో చూద్దారండి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొత్తగా ఈ ప్రసాదం తయారీ కౌంటర్ నిర్మించారనమాట. ఇంతవరకు ఉన్నదాన్ని మార్పు చేసి బాగా విశాలంగా ఈ లడ్డు ప్రసాదం తయారీ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పెద్ద బిల్డింగ్ ఇది. ఎప్పుడు ఇక్కడ దీన్ని తయారు చేసే మెయిన్ వంటవారానండి, లేకపోతే తయారు చేసే స్వాములనండి సుసర్ల ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చూడండి మొత్తం ఫస్ట్ టైం వేస్తున్నారు అనమాట. ఇందులో ఈ బిల్డింగ్ లో ఫస్ట్ టైం నాణ్యమైన శనగపిండి తీసుకుని ముందుగా బూందీ తయారు చేస్తున్నారు. ఆ బూందీ అలా వేగిన తర్వాత సరైన సమపాడల్లో మొత్తం తయారైన తర్వాత బూందీ జాగ్రత్తగా దీన్ని తీసుకుని పక్కన ఉన్న వేరే పాత్రలోకి మార్చుకుంటారు. అక్కడి నుంచి లడ్డు ప్రసాదం తయారీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అవతల వైపుకి వెళ్ళి ఇది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను రండి. ఇది యువతల తయారైపోయిన బూందీని జాగ్రత్తగా వేరే పాత్రలోకి ఇక్కడ తీసుకుంటున్నారు. చూడండి చక్కగా దాని అంతా కూడా ఇక్కడ వేరే పాత్రలోకి తీసుకుంటున్నారు. తీసుకుంటున్నటువంటి విజువల్ కూడా చూడండి. మొత్తం ఇలా వేగిన ఆ బూందీ అంతా కూడా ఇందులో ఇలా వేరే పాత్రలో తీసుకుంటున్నారు. యాక్చువల్ చాలా శుభ్రంగా అయితే తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ మధ్యలో మీకు ఇంకొక చూపిస్తాను చూడండి. జనరల్ గా బెజవాడ దుర్గమ్మ దగ్గర 2 ప్రసాదాలు ఉంటాయి. ఒకటి లడ్డు ప్రసాదం, 2 పులిహోర ప్రసాదం. అయితే ఈ రోజు ఈ బిల్డింగ్ ఓపెన్ కాబట్టి ఇక్కడ పొంగల్ కూడా చేస్తున్నారు, ప్రత్యేకంగా చేస్తున్నారు. చూడండి ఇది అంటే రెగ్యులర్ గా ఉండదు, చాలా ముఖ్యమైన పర్వదినాల్లోనూ ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లోనే తయారు చేస్తారు. అసలు నెయ్యి గుమ్మగుమ్మ ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి ఎంత చక్కగా వేశారు. మొత్తం నెయ్యి, ఆ జీడిపప్పులు, బాదం పప్పులు, అసలు బెల్లం చూస్తేనే నూరూరిపోతుంది అనమాట. పొంగల్ ప్రసాదం ఇది. ఇక్కడి నుంచి ఇలా వచ్చేద్దాం, మన లడ్డు ప్రాసెస్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఆ లడ్డు మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకుంటున్నారు కదా బూందీని. దీనికోసం కొత్తగా ఏర్పాటు చేసిన బిల్డింగ్ లోని సరికొత్త వంటశాలలు ఇవన్నీ కూడా ఈ పొయ్యి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అయితే రానున్న రోజులు అంటే ఎక్కువగా మరొక వారం రోజుల్లోనే ఇవన్నీ కూడా యంత్రాలతో నిండిపోతాయి అనమాట. వీటికి తోడు ఆల్రెడీ ఉన్న వాటికి ఇంకా వేరే వేరే యంత్రాలను కూడా ఏర్పాటు చేసి వాటితో ఈ లడ్డు తయారీని మొదలు పెడతారు. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పటికి ప్రస్తుతానికి రమారమైన ప్రతిరోజు 50,000 లడ్డూలు తయారవుతున్నాయి. ఇవి పొయ్యిలు చూడండి, పొయ్యిలు చూడండి ఎంత బాగుందో. రమారమైన 50,000 లడ్డూలు తయారవుతాయి ఇక్కడ రోజుకి. కానీ ఆ సంఖ్య సరిపోవట్లేదు. ఇటీవల కాలంలో అమ్మవారి గుడిలో పెరిగిన సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, వాటి సంఖ్య పెరిగింది, ప్రచారం పెరిగింది. దాంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మొత్తం వాళ్ళందరికీ సరిపోయేలాగా ఈ లడ్డు ప్రసాదాలను ఇంకా పెంచాలి అని గవర్నమెంట్ కూడా డిసైడ్ అవుతుంది, పాలక మండలి కూడా డిసైడ్ అవుతుంది. అందుకని ఆ స్థాయిలో సంఖ్య పెంచేలాగా లడ్డూల సంఖ్య పెంచాలి. ఎందుకంటే వచ్చి తీసుకునే వాళ్ళు కాకుండా పట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. రకరకాల ప్లేసుల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో కౌంటర్ ఉంది, బెజవాడ బస్ స్టాండ్ లో కౌంటర్ ఉంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ కౌంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా లడ్డూలు కొనుక్కు పెడుతున్నారు ప్రయాణికులు. సో సంఖ్య ఇంకా కావాల్సి వస్తుంది అనమాట. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంఖ్య పెంచడం కోసం ఇలాగా కొత్త బిల్డింగ్, కొత్త పొయ్యిలు, మొత్తం ఈ వ్యవస్థ అంతటిని కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. ఓ పక్కన బూందీ రెడీ అయిపోతుంది కదా, ఇక్కడేమో పంచదార పాకం రెడీ అవుతుంది. మన వెంకటేష్ గారు ఇక్కడ చాలా భక్తితోటి నిబద్ధతతోటి ఆయన చేస్తున్నారు. పాకం మొత్తాన్ని కూడా కలిపి పెడుతున్నారు అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వంట చేస్తున్నట్టు లేదన్నమాట. ఇదంతా ఒక పవిత్రమైన కార్యంగానే వీళ్ళు భావించి చేస్తున్నారు అన్నమాట. మీరు చూడండి అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంది. అసలు మొత్తం ఎక్కడ చూసినా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తితో చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. పంచదార పాకం ఆయన చెక్ చేస్తున్నారు చూడండి, ఆ పాకం వచ్చిందా లేదా అనేది. మొత్తం ఇదంతా కూడా లడ్డూలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ బూందీలు తయారయ్యాయి కదా, ఆ బూందీలోకి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ మనకి నాణ్యమైన ఈ అమ్మవారి ప్రసాదం తయారవుతుంది, లడ్డు ప్రసాదం తయారవుతుంది. పాకం రెడీ అయిపోయింది, బూందీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుతున్న విజువల్ అయితే చూడండి. జాగ్రత్తగా ఆ బూందీని ఇక్కడ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తారనమాట. దాంతో మనకి మెయిన్ లడ్డు కావాల్సిన 3 సరుకు రెడీ అయిపోయినట్టే. చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా బరువు ఉంటుంది కదా, బరువు ఉంటుంది, పాకం వేడిగా ఉంది. చాలా చాలా జాగ్రత్తగా చేస్తారు ఇది.
అది పోసేస్తున్నారు చూడండి. పంచదార పాకాన్ని చక్కగా ఆ బూందీలో వేసేస్తున్నారు. మొత్తం అదంతా కూడా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలిపేస్తే మెయిన్ లడ్డు కావాల్సిన 3 పదార్థం అయితే రెడీ అయిపోయింది. బూందీలో పాకం వేశారు కదా, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా దాన్ని మిక్స్ చేస్తున్నారు అనేది. మొత్తం ఆ రెండు కూడా బూందీ అలాగే పాకం రెండు కూడా సరైన సంపాదనలో మిక్స్ అవ్వాలి. ఆ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది బూందీ దీన్ని లడ్డుగా చుట్టేటప్పుడు దానికోసం మొత్తం అంతా కూడా కలిగి తిప్పుతున్నారు అనమాట. అమ్మవారి లడ్డు ప్రసాదం తయారీలో నిష్పత్తి చాలా ఇంపార్టెంట్. శనగపిండిది పంచదారది అది పర్ఫెక్ట్గా ఉంటేనే లడ్డు చాలా చక్కగా వస్తుంది అనమాట. దానికోసం మొదటి నుంచి వెళ్ళి 1:2 నిష్పత్తిలోనే శనగపిండి పంచదారను తీసుకుంటారు. అంటే అవగాహన కోసం చెప్తున్నాను. 1 కేజీ శనగపిండి తీసుకుంటే 2 కేజీలు పంచదార తీసుకుంటారు. ఆ శనగపిండిని సపరేట్గా బూందీగా మారుస్తారు, పంచదారనే పాకం పడతారు. ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు అక్కడ పాకం పంచదార 2 కలిపేస్తారు. 1:2 నిష్పత్తిలో తయారైపోయింది ఇదంతా కూడా. ఇందులో మరి నెయ్యి వేయరంటే నెయ్యి మళ్ళీ సపరేట్గా వేసేది ఏమి ఉండదు. ఈ బూందీ తయారు చేస్తున్నారు కదా, అది మొత్తం నేతిలోనే వేపుతున్నారు. అదంతా కూడా స్వచ్ఛమైన నెయ్యి అనమాట. నేతిలోనే దీని అంతా తయారు చేస్తారు కాబట్టి మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం అయితే ఉండదు. మరి వాళ్ళు తయారైన చుట్టేటప్పుడు ఏమైనా కలిపితే కలపచ్చు, కానీ యాక్చువల్ అయితే ఆ నేతిలోనే తయారు చేస్తారు కాబట్టి బూందీ మొత్తాన్ని సపరేట్గా దాన్ని మళ్ళీ నెయ్యి యాడ్ చేసిన అవసరం ఉండదు. ఇక్కడ కలిపేస్తారు కదా ఈ మిశ్రమాన్ని, దీనిలో ఈ అదనపు సుగంధ ద్రవ్యాలు అవి యాడ్ చేసి ఇంకా మొత్తం చల్లారిన తర్వాత చుట్టేస్తే లడ్డు తయారైపోయినట్టే. ఇప్పుడు ఎలా తయారైపోయింది కదా, దీన్ని 1.5 గంటల సేపు నానబెడతారు అనమాట. మొత్తం చక్కెర పాకం మొత్తం పట్టుకోవాలి ఈ నేతిలో వేయించిన బూందీ. దీన్ని 1.5 గంటల సేపు అలా నానబెట్టేసి తర్వాత దీనిలో ముఖ్యమైన 4 పదార్థాలు కలుపుతారు. 1 పచ్చకర్పూరం, 2 యాలకుల పొడి, అలాగే జీడిపప్పు. ఇవన్నీ కలిపి కిస్మిస్ పైన కొంచెం యాడ్ చేస్తే ఈ 4 కలిసిన తర్వాత దీని రుచి మారిపోతుంది అనమాట. అప్పుడు లడ్డూల కింద చుడతారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం 2 నుంచి 2.5 గంటలు, అంటే ఒక లడ్డు తయారవడానికి మీకు పట్టే టైం అనమాట. అంటే అన్ని ఒకేసారి పెద్ద క్వాంటిటీలో తయారు చేస్తారు కాబట్టి ఓవరాల్ టైం అదే చేసుకోవాలి. బట్ మనకు లడ్డు శనగపిండి చక్కెర పాకం దగ్గర నుంచి లడ్డుగా మారి ఆ కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ యాడ్ అయ్యి లడ్డుగా మన చేతికి రావడానికి కనీసం 2.5 గంటలు పడుతుంది. అది లడ్డు చుట్టిన తర్వాత అమ్మవారి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ఆవిడ దగ్గర ప్రసాదంగా పెట్టి దాన్ని భక్తులకి విక్రయించడం ప్రారంభిస్తారు. అమ్మవారి లడ్డు తయారీ వెనకాల ఉన్న కథ ఇది. అది ఈ విధంగా తయారవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.